1 అవర్ 53 మినిట్స్ రన్ టైమ్‌తో రవిబాబు గారి డైరెక్షన్‌లో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఆయన 'అనసూయ', 'అమరావతి' అండ్ 'మనసార' సినిమాలకి పెద్ద ఫ్యాన్ నేను ఇప్పటికి. ఇక అందుకే సినిమా చూడడం కూడా ఫినిష్ చేసేసా. ఇక సినిమా చూసాక నాకైతే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సినిమా ఎలా ఉన్నా గానీ నాకు చూసి రివ్యూ ఇచ్చే ఎంకరేజ్‌మెంట్ వస్తుందండి. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ అయితే స్టార్టింగ్ టైటిల్స్, క్యారెక్టర్స్, ఇంట్రో ఇవన్నీ చూసి ఏదో బాగుండేటట్టే ఉంది అనుకున్నా. కానీ సినిమా మాత్రం అసలు టూ లాజిక్‌లెస్ అండ్ సిల్లీగా అనిపించిందండి. ఎప్పుడైతే కొడుక్కి మేకప్ వేసి తండ్రి ఇలా చూపిద్దాం అనుకున్నారో అక్కడి నుండి అసలు సినిమా నాకైతే ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఐడియా చాలా బాగుంది. చనిపోయిన వ్యక్తి బతికి ఉన్నట్టుగా ఇన్స్యూరెన్స్ సడన్‌గా క్లెయిమ్ చేసి డబ్బులు కొట్టేయాలని ఫ్యామిలీ మొత్తం ప్లాన్ చేయడం. కానీ అంతమంది మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా గానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు. అసలు బిలీవబుల్‌గానే లేదు. ఏదో అందరిని ఒకే చోట పెట్టి ఈటీవీ విన్ ప్రొడక్షన్‌తో ఒక క్విక్కీ ఫిల్మ్ తీసినట్టు ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక ఎక్స్‌పోజింగ్ 2, 3 డైలాగ్స్ తప్పిస్తే మిగతా సినిమా అంతా చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పిందే. ప్లస్ పాయింట్స్. సినిమా స్టార్ట్ అయిన విధానం, టైటిల్స్, రవిబాబు గారి స్టైల్‌లో ఫ్యూ కామెడీ సీన్స్, ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్సెస్. మైనస్ పాయింట్స్. 'లక్ష్మీ సంటియార్' లాంటి స్టోరీని ఇక్కడ కొంచెం కామెడీ వేలో స్టార్ట్ చేయడం. ఆ తర్వాత అంతా కూడా అస్సలు లాజిక్స్ లేకపోవడం. అలాగే సినిమా మొత్తం వెళ్ళడం. పెద్ద మైనస్ అని చెప్పాలి. కామెడీ అంటే కొంచెంగా లాజిక్‌లెస్‌గా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం. అండ్ చిన్నప్పటి నుండి అదే చూస్తున్నాం. కానీ ఈ సినిమా మొత్తం మాక్సిమం పెద్ద పెద్ద లాజిక్‌లెస్‌లో ఉండవు. లాస్ట్‌లో ఎమోషన్స్ కూడా ఇంకా ఆర్టిఫిషియల్‌గానే ఉన్నాయి. ఇక ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో లాజిక్స్ అస్సలు లేకపోగా, ప్రొసీడింగ్స్ అన్నీ సిల్లీగా ఉన్నాయి. ఐడియా బాగున్నా గానీ దాన్ని బిలీవబుల్‌గా చూపించలేకపోవడం పెద్ద మైనస్. డిసప్పాయింటెడ్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకెవరైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.